హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా హనీ ఇప్పుడే నీళ్ళ నుంచి తీసానండి. ఇది అప్పుడప్పుడు ఇట్లా తుడుస్తూ ఉంటానండి, ఎందుకంటే పద్దాక నీళ్ళల్లో ఉంటుంది కదా, నాసు పట్టేస్తుంది. ఇక అందుకే పద్దాక ఇలాగా కనీసం 2 రోజులకు ఒకసారన్నా దీనికి ఇలా స్నానం లాగా అవుతుందని ఇలా తుడుస్తూ ఉంటానండి. ఒకవేళ నాసు ఏమైనా ఉంటే పోతుందని. కానీ నీళ్ళలో కానీ మళ్ళీ తుడిసినప్పుడు మాత్రం చూడండి ఎంత నీట్గా ఉంటుందో. ఇందాక ఒక ట్రిప్ తుడిసాను, ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో గురించి మళ్ళీ ఇప్పుడు రెండోసారి తుడవాల్సి వస్తుంది. ఇప్పుడైతే అసలు నాసు కూడా నాసు పట్టేస్తుందండి. చాలా తాబేళ్ళకి నీళ్ళల్లో ఉన్నప్పుడు, చెరువుల్లో ఉన్నప్పుడు, ఎందుకంటే నాసు పట్టకుండా ఉండదు, నాసు పట్టేస్తుంది. ఇది చూడండి వెళ్ళిపోవడానికే చూస్తుంది. ఇది ఇందాక ఒక ట్రిప్ తుడిచేసాను. మనం ఒకరోజు స్నానం చేయకపోతేనే మనకు చాలా చిరాకుగా ఉంటుంది కదండి. ఇక అట్టగా మరి దానికి కూడా అలాగే ఉంటుంది కదా. దీనికి పసుపు రాసి కుంకుమ పెడదామంటే ఇది చిన్నపిల్ల అయిపోయింది. మళ్ళీ బాగుంటుందో మరి తట్టుకుంటుందో తట్టుకోలేదో. పసుపు ఇప్పుడు కారాలుగా వస్తున్నాయి కదా, మంచి పసుపు రావట్లేదు ఏమో. మళ్ళీ ఈ స్కిన్ ఏమో లేతగా ఉంటుంది, మళ్ళీ ఏమైనా అవుతుందేమోనని నాకు భయం వేసి ఇక నేను ఆ పసుపు కూడా రాయట్లేదు. కానీ చాలామంది పసుపు రాసి బొట్లు పెడతారండి తాబేళ్ళకి. ఇది మా ఇంట్లో హన్నీ కదా, చేద్దామన్నా ఇక ఎందుకులే అనేసి. మళ్ళీ ఏమైనా తేడా వస్తుందేమో, స్కిన్ లేతగా ఉంది. అసలు చూడండి ఎంత లేతగా ఉందో, స్కిన్ చాలా లేతగా ఉంది. ఇక నేను అశ్రద్ధ చేస్తున్నాను, ఎందుకులే వద్దులే అనేసి. ఇప్పుడే నీళ్ళ నుంచి తీసానండి. ఇది బాగా ఇందాక నేను తుడుస్తుంటే ఇంక అందుకే చక్కగా చూడండి ఫ్రెష్గా ఉంది, ఎక్కడ నాసు అనేది లేదు. ఆ మధ్యన బాగా నాసు పెట్టేసేది మాకు ఉప్పు నీళ్ళ వల్ల. నేను అప్పటికి మంచి నీళ్ళే పోస్తాను, ఫౌండేషన్లో నీళ్ళే పోస్తాను. ఆ ఫౌండేషన్ మేము ఎలాగో తీసుకుంటాము, ఒక టిన్ను 12 రూపాయలు పెట్టి, డైలీ 12 రూపాయలు పెట్టి తీసుకుంటాము. ఇంకా అయ్యే పోస్తాను, దీనికి కూడా ఒక 2 చెంబులు పోస్తాను నీళ్ళల్లో, టబ్లో. ఇంకా అందువల్ల నాసు పట్టట్లేదు. ఇది చూడండి అసలు పిలుస్తుంటేనే వచ్చేస్తుంది. ఇప్పుడు పొద్దునుంచి దీంతో కుదరలేదు నాకు. ఈరోజు హాస్పిటల్ తిరగటం వల్ల నాకు కుదరలేదు. ఇప్పుడే దీన్ని తీసుకున్నాను, ఇక ఎగిరెగిరి వచ్చేసింది. బాయ్ అండి.